బీట్రూట్ వడలేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద బీట్రూట్, దీన్ని చెక్కు తీసుకుని ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకుందాం, తురిపిల్ల చేసుకుందాం. దీంతోపాటు 2 అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, దీంతోపాటు ఇది 2 మిక్సీ పడదాం. తర్వాత కావాల్సిన పదార్థాలు: పుదీనా కొంచెం, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, కావాలంటే శనగపిండి వేసుకోవచ్చు. ఇది గోధుమ పిండి, సాల్ట్, కారం, పసుపు, పొడి మసాలా. అల్లం వెల్లిపాయ పేస్ట్ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ వేస్తున్నాం కాబట్టి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ చెక్కు తీసుకుని ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకుందాం. తురిమిల్లి బీట్రూట్ చెక్కు తీసుకుని ఇలా ముక్కలు కోసుకుని 2 అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. తురిమిల్లి బీట్రూట్, అల్లం, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకుని ఇలా తురిమిల్లి చేసుకున్నాం. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: ఇప్పుడు నీళ్ళు పోయకుండా మిక్సీ పట్టుకున్నాము. కొంచెం పొడి మసాలా, పసుపు వేసినా పర్వాలేదు, వేయిపోయినా పర్వాలేదు. కొంచెం కొత్తిమీర, 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం పుదీనా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కావాలంటే కారం వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు గోధుమ పిండి కూడా వేసుకొని కప్పు పిండి వేసేద్దాం. గోధుమ పిండి లేనప్పుడు శనగపిండి అయినా వాడుకోవచ్చు. వాటర్ ఏం కలపలేదు బీట్రూట్లో, తేమే సరిపోయిద్ది. మొత్తం పిండి అంతా కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకొని పెట్టుకుందాం. నూనె కాగింది. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని వడల్లాగా కొట్టుకుందాం. ఇలా నూనెలో వేసుకుని వేయించుకుందాం. రెండు వైపులా వేయించుకుందాం. బీట్రూట్ వడలు రెడీ. పిల్లలకి చేసి పెట్టండి, చక్కగా తింటారు. బీట్రూట్ వడలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చేసి పెడితే వేడి వేడిగా తింటారు.